రంగవల్లుల స్వాగతం, హరిదాసు కీర్తనామృతం, భోగిమంటలు, పట్టుబట్టల్లో పడుచులు, పండగ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఈ సందడులను సొంతం చేసుకునేందుకు ఓ కళాశాల సరికొత్త ఆలోచన చేసింది. తరలిరాదే తనే వసంతం అన్న రీతిలో సంక్రాంతి పండుగ చేసుకునేందుకు మొత్తం కళాశాలే పల్లెకు తరలి వెళ్లింది. పండుగంటే 4 గోడల మధ్య జరుపుకునేది కాదంటూ విద్యార్థులు అందరితోనూ మమేకమయ్యేలా పర్యవేక్షణ నైపుణ్యాలను పెంచుకునేలా చేస్తూ పండుగకు కొత్త శోభ తీసుకొచ్చింది. ముచ్చటగా 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండగంటే పల్లెల పండుగ. అందుకే అన్ని దారులు పల్లెల వైపు పరుగులు తీశాయి. పంట పొలాలు, పచ్చని చెట్లు, కాలువ గట్లు, పాడి గేదెల మధ్య సరికొత్త అనుభూతులు సొంతం చేసుకునేందుకు విజయవాడ లింగయ్యాస్ కళాశాల యువత అదే పని చేసింది. పల్లెల్లో పండుగను తనివితీరా ఆస్వాదించింది. తీరికలేని చదువులతో సతమతమయ్యే కళాశాల యువత పండుగలను మాత్రం సాంప్రదాయంగా జరుపుకోవాలనే తపిస్తున్నారు. కళాశాలలో ఏ వేడుకలను నిర్వహించినప్పటికీ తమ మధ్య జరుగుతున్నందున నలుగురి మధ్య పండుగ చేసుకోవాలనే తలంపుతో లింగాయస్ విద్యార్థులు కళాశాలలోనే కాకుండా పల్లెల్లోనే సంక్రాంతి జరిపారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు పండుగ మెరుపులు చూపారు. అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మల అలంకరణతో యువతులు సంతోషాల్లో మునిగి తేలారు. మేము మా కాలేజీ వాళ్ళమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కలిపి చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నాము. ఇంట్లో ఉన్నామా, పండుగ చేసుకున్నామా, గుడికి వెళ్ళామా అంతే తప్ప ఈ సంతోషం అనేది అందరూ మర్చిపోయారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా మేము చాలా కోల్పోయామన్న అనిపిస్తుంది. దీనివల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. మేమే చేసుకోవడం కాదు, ప్రతి గ్రామంలో మా ఇంట్లో లాగానే అందరూ ఈ గ్రామాల్లో కూడా మాలాగే ఉంటారు అని చెప్పి మేము వాళ్ళతో కలవడానికి, ఇలా పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి ఎలా ఉంటుంది అనేది చూడడానికి మేము ఇదంతా నిర్వహించాం. ఈ పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అవుతున్నాం మేము. అలాంటివి మాకు మా కాలేజీలో ఇలా సంబరాలు ఏర్పాటు చేసి నిజంగా మాకు మర్చిపోలేని అనుభూతులు మిగిల్చారు మా కాలేజీ వాళ్ళు. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుని మేము సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకోగలమని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరిగాయి. భోగి మంటల్లో చలి కాగుతూ గంగిరెద్దుల విన్యాసాలను తిలకిస్తూ పిండి వంటలు వండుతూ వేడుకలు నిర్వహించారు. ఎంబీఏ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని కమిటీగా ఏర్పడి వేడుకలను చక్కబెట్టి తమలోని నిర్వహణ నైపుణ్యాలను చూపారు. వివిధ పోటీలు నిర్వహించగా పరిసర గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతా కలిసి ఆడిపాడారు. చెప్పలేని సంతోషాన్ని మూటగట్టుకున్నారు. కాలేజీ పిల్లలందరూ చక్కగా ముగ్గులు పోటీలు పెట్టి మాకు బాగా భోగి మంటలు, పిల్లలకి భోగి పళ్ళు పోయటాలు, ముగ్గులు వేయటాలు అన్నీ చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఇట్లాగే 10 సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టారని తెలిసి వచ్చాము. చాలా బాగా ఉంది. అందరం బాగా చేసాము. విద్యార్థులు కూడా అందరూ, కాలేజీ స్టూడెంట్స్ అందరూ మాతో బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతి పండుగ ఈసారి చాలా బాగా చేసుకున్నాం మేము. రేపు భవిష్యత్తులో సాంప్రదాయాల గురించి ప్లస్ ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి ఏంటనేది ముందర వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలు. రేపొద్దున ఈ సాంప్రదాయాలు మర్చిపోకుండా, ఈ సాంప్రదాయాలను ఎక్కడో టీవీల్లోనూ వాటిలో చూడకుండా లైవ్లో చూడటం అనేది వాళ్ళ జీవితకాలం మర్చిపోవాలంటగా ఉంటుంది. మాకు అట్లాగే. విద్యార్థుల్లో కలుపుగోలుతనాన్ని పెంచడం సహా సంప్రదాయ మూలాలను తెలియజేసేందుకు చుట్టుపక్కల పల్లెల్లో పండగ చేయాలని నిర్ణయం. పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా పిల్లలకే ఒక కార్యక్రమాన్ని ఇచ్చి వాళ్ళే ప్లాన్ చేసుకొని, వాళ్ళే బడ్జెట్ వేసుకొని ఒక కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మా పిల్లలే వెళ్ళి స్వయంగా
నిర్వహించుకుంటున్నారు. కాలేజీలో చేసుకుంటే ఈ 4 గోళ్ల మధ్య మాకే తెలుస్తుంది. అదే కనుక వాళ్ళ గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రుల మధ్య వాళ్ళ గ్రామస్తుల మధ్య కనుక వాళ్ళు కార్యక్రమం చేసినట్లయితే ఆ కార్యక్రమం విజయవంతం చేసినట్లయితే ఆ పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం ఎంతో రెట్టింపు అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఏదైనా కార్యక్రమం ఇస్తే చేయగలరన్న నమ్మకాన్ని వాళ్ళ ముందే మనం నిరూపించాలనే ఉద్దేశంతో ఈ పిల్లలు వచ్చి అడిగిన వెంటనే నేను యాక్సెప్ట్ చేసి పిల్లలకు అవకాశాన్ని ఇచ్చాం. చాలా చక్కగా చేశారు. పలు గ్రామాల్లో పండుగను ఉత్సాహంగా జరుపుకున్న విద్యార్థులు తమ జ్ఞాపకాల్ని కెమెరాల్లో బంధించి పదిలపరుచుకున్నారు.